హలో, హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ సారీ చెప్తున్నానండి. ఎందుకు అంటే కనుక మన ఛానల్లో వీడియోస్ రావడం లేదని చాలా మంది మెసేజ్ చేస్తున్నారు. అసలు మీరు ఉన్నారా లేదా అని అడుగుతున్నారు. బాబోయ్, ఏంటండి బాబు ఇంత ప్రేమ తట్టుకోవడం అనేది మన వల్ల అసలు కానే కాదండి. చాలా వరకు నేను అనుకున్నాను సంక్రాంతి వరకు ఆర్డర్స్ ఉంటాయి, సంక్రాంతి తర్వాత కొంచెం రిలాక్స్ అవ్వచ్చేమో అనుకున్నాను. కానీ మన ఇల్లు హరి ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్ లో నిరంతరం ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయండి. అందుకనే మీ అందరితో వీడియో షేర్ చేసుకోలేకపోతున్నాను. అండ్ ఇంతకీ మీరందరూ బాగున్నారా? నేనైతే మాత్రం చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇలానే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి, బిజీగా ఉండాలి, లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ లివ్ చేయాలి అని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నానండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లు హరి విల్లు హెల్తీ లైఫ్ స్టైల్ అండి. ఇలాంటి లైఫ్ స్టైల్ చాలా మంది అడుగుతున్నారండి. లైక్ ఎలా అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు ఎలా యాక్టివ్ గా ఉంటున్నారు, ఇంత బిజినెస్ ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, మీ యాక్టివ్ కి ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నారు, అండ్ మీరు వాడే ఫుడ్ ఐటమ్స్ కి ఎలాంటి ఐటమ్స్ ఎక్కడ కొంటున్నారు, అండ్ మీరు ఒరిజినాలిటీని ఒకసారి చూపించండి. అది ఇదనండి చాలా మంది క్వశ్చన్స్ రైజ్ చేస్తూ ఉన్నారు. చాలా మంది ఓన్లీ పికిల్స్ అని, ఓన్లీ కారపొళ్ళని, ఓన్లీ స్వీట్ హాట్ అని ఇలాంటివి ఎన్నో కస్టమైజ్ చేసుకొని పెట్టుకుంటారు. కానీ మన ఇల్లు హరివిల్లు ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్ లో ఇంకా అది లేదు ఇది లేదండి. ఏది అడిగినా మీ ఇంట్లో మీ అమ్మగారిని, మీ అత్తగారిని, మీ వదిలి గారిని, మీ అక్కని ఎలా అయితే అడుగుతారో సేమ్ నన్ను కూడా అలానే అడిగి మరీ చేయించుకుంటున్నారండి. ఆ స్వీట్సా, హాటా, కారపొళ్ళ, పచ్చళ్ళ, అండ్ లైక్ ఇంకా ఏంటది సుండిపిండి, షాంపూ, అండ్ ఇంకా ఇంకా చాలా రకాలండి. ఒకటంటే గుర్తు పెట్టుకుంటానండి. ఇంకా అవి చేస్తారా అక్క మా కోసం అని. కరివేపాకు కంపల్సరీగా పొడి కావాలని అడుగుతున్నారు. ప్లెయిన్ కరివేపాకు పొడి, ప్లెయిన్ గోంగూర పొడి, ప్లెయిన్ మునగాకు పొడి, ఇలా కారం కాకుండా ఇలా అడుగుతున్నారనమాట. సో మనం వాడే ఫుడ్ ఐటమ్స్ లో ఒక క్వాలిటీ కూడా చాలా ఒరిజినల్ గా ఉంటుందండి. మీరు ఒక్కసారి అంత నమ్మకపోతే ఆర్డర్ చేసి చూడండి. ఎలా అంటే ఎవరైనా చక్రాలు కానీ ఏదైనా స్వీట్ కానీ హాట్ కానీ చేస్తే ఒక 10 రోజులకి కానీ కొంచెం వాసన వస్తాయి. కానీ మన దగ్గర ఎటువంటి ప్రిజర్వేటివ్స్, ఎటువంటి కెమికల్స్, ఎటువంటి పామ్ ఆయిల్, ఎటువంటి కలర్స్ యూజ్ చేయం. కాబట్టి మీరు ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి. ఎందుకంటే నాకు కూడా తెలియదు, కస్టమర్స్ ఇచ్చే ఫీడ్బ్యాక్ వరకు కూడా నేను ఏంటంటే ఇంట్లో నేను ఎలా తింటానో, మా పిల్లలకి కానీ మా ఇంట్లో వాళ్ళకి ఎలా అయితే పెడతానో ప్రతి ఒక్క కస్టమర్కి కూడా నేను అలానే పెట్టుకుంటానండి. నేనే కాదండి, మా ఇంట్లో వాళ్ళందరం కూడా అంతే కష్టపడి వర్క్ చేస్తామన్నమాట. ఫుడ్ ప్రిపేర్ చేసినప్పటి నుంచి ప్యాకింగ్ అయ్యేంత వరకు కూడా మా బాధ్యతేనండి. డెలివరీ మాత్రం కొరియర్ వాళ్ళదండి. చాలా మంది డెలివరీ కూడా కొరియర్ వాళ్ళది నన్నే అడుగుతున్నారు. అది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానంటే బయట దొరకని ఐటమ్స్ లైక్ ఎలా అంటే రాగి చక్రాలు, జొన్న చక్రాలు, పెసర చక్రాలు, అండ్ కొత్తిమీర, పుదీనా ఇలాంటివన్నీ కూడా, అండ్ చిన్నప్పుడు మనం తినే కొబ్బరి లౌజులు, అండ్ సజ్జ బూరెలు, ఇలాంటివి ఒకటి కాదండి. నేను ఇంకా చెప్పుకుంటూ పోతే ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఒక ఐటమ్ నేను ప్రిఫరబుల్ గా చూపించండి అక్క, మీరు చేసే ప్రాసెస్ అని చూపించండి అక్క. ఒక్కొక్క ఐటమ్ మీరు చూపిస్తే దూరంగా ఉన్న మేము తెలుసుకొని నేర్చుకొని మేము ఇంట్లో చేసుకుంటాం అక్క అని అడుగుతున్నారు. తొందరలో కూడా అలాంటి వీడియోస్ కూడా నేను షేర్ చేస్తానండి. ఈ సీక్రెట్స్ అంటూ ఏమీ లేవండి. మా నాన్నమ్మ వాళ్ళు నాకు నేర్పించింది, అండ్ నేను నేర్చుకున్న వంటకాలన్నీ కూడా మీ అందరికి నచ్చినవి. సో ఆ నచ్చిన ఐటమ్స్ కూడా మీ అందరితో ఒక్కొక్కటి ఎలా చేసుకోవాలో కొంచెంగా ప్రిపేర్ చేసి చూపిస్తాను. ఆ తర్వాత ఇక్కడ జొన్న పిట్టు ఒకటి చాలా మంది అడుగుతారండి. ప్రతిరోజు మన ఇంట్లో జొన్న పిట్టు అనేది నడుస్తూనే ఉంటుంది. జొన్న పొంగల్ ఒకటి, జొన్న పిట్టు ఒకటి, ఇలాంటి ఐటమ్స్ కూడా చాలా ట్రెండింగ్ అయిపోయాయి. అంటే లైక్ నా ఇల్లు హర్బల్ ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్ లో ఒక బ్రాండ్గా అయిపోయింది అనమాట. అది ఎక్కడ దొరకట్లేదు. మా ఇంట్లో గుంటూరులో ఉన్న వాళ్ళకి మాత్రం నేను డెలివరీ చేయగలుగుతున్నాను. అవుట్ ఆఫ్ గుంటూరు అయితే కనుక మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. అది బయట అయితే కనుక 3 days ఉంటుంది, ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 1 week వరకు ఉంటుంది. కానీ ఫ్రెష్ గా తిన్న టేస్ట్ అయితే మాత్రం రాదండి. అది వేడిగా నెయ్యిలో ముంచుకొని తింటే మాత్రం సూపర్ టేస్ట్ వస్తుందండి. అండ్ మన దగ్గర కజ్జికాయల్లో అయితే డ్రై ఫ్రూట్స్ మిక్స్ చేస్తామండి. లైక్ ఎలా అంటే కస్టమర్ యొక్క విషయం ఏంటంటే ఒక్కొక్కళ్ళు కొంతమంది రవ్వ, బొంబాయి రవ్వ, కొబ్బరి, పంచదార అడుగుతారు. అండ్ ఇంకొకళ్ళు ఏం చేస్తారంటే శనగపప్పు, బెల్లం, కొబ్బరి అడుగుతారు. అండ్ ఇంకొకళ్ళు ఏం చేస్తారంటే పల్లీలు, నువ్వులు, కొబ్బరి, బెల్లం అడుగుతారు. ఇలా ఎవరు ఏ కస్టమైజ్ చేసినా నా ప్రకారంగా వాళ్ళు చేసి దాంట్లో ఎక్స్ట్రాగా జీడిపప్పు, బాదం, పిస్తా, వాల్నట్స్, డేట్స్ ఇవన్నీ వేసి చక్కగా ఇస్తానండి.
అలా అందుకనే మన యొక్క ఫుడ్ అనేది అందరికీ నచ్చి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఇలా ఆల్ ఇండియా వైడ్లో మన ఇల్లు ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్ అనేది ఒక పేరును సంపాదించుకుంది. ఇంతటి యొక్క క్రెడిట్కి మీ అందరి సపోర్టే చాలా ముందుగా ప్రధానం అనే కారణం అనమాట. సో నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు, నన్ను ఇంతలా బ్లెస్ చేస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇవన్నీ కూడా ఒక రోజువి 2 రోజులవి కాదండి. సంక్రాంతి నుంచి మేము ఎలాంటి ఆర్డర్స్ చేసాము, మేము ఎలాంటి ఐటమ్స్ మేము డెలివరీ చేసాము అన్నట్లుగా అనమాట. ఇప్పుడు నేను ఇన్స్టా కానీ యూట్యూబ్ కానీ ఓపెన్ చేస్తే చాలా మంది చాలా రకాలుగా పెడుతున్నారు. బట్ నాకేంటంటే నేను ఇక్కడ వర్క్ చూసుకోవాలి, వీడియోస్ తీసుకోవాలి, నాకెవరు వీడియోస్ తీయడానికి లేరు కదా అన్నట్లుగా అనమాట. సో పిల్లలేమో కాలేజెస్కి వెళ్ళిపోతారు, ఇంట్లో వర్క్ అనేది నడుస్తుంది, ఇంకా నేనే అన్ని చూసుకోవాలి కదా అన్నట్లుగా అనమాట. మనం ఎంత పని వాళ్ళ పైన భారం పెట్టినా దగ్గరుండి మనం చూసుకునే దాంట్లో ఉన్న ఆనందం ఇంకోటి ఉండదన్నమాట. సో మార్నింగ్ 8:30 నుంచి నైట్ 10 o'clock వరకు ఫుల్ బిజీ ఆన్ వర్క్స్ అండి. ఇక ఆ తర్వాత ఇంట్లో చేయాల్సిన వంట ఇంట్లో ఉంటుంది, బయట చేయాల్సిన వంట బయట ఉంటుంది అనమాట. ఇక్కడ మనం నాన్ వెజ్ పికిల్స్కి కంపల్సరీగా మేము వాడేది మాత్రం కంప్లీట్ శనగ నూనె అండి. ఎవరైనా కనుక కస్టమర్ కనుక కస్టమైజ్ చేసి నువ్వుల నూనె వాడమంటే నువ్వుల నూనె వాడతాము, ఆరెల్స్ రిఫైన్డ్ ఆయిల్ వాడమంటే రిఫైన్డ్ ఆయిల్ వాడతాం. కానీ నేనైతే కనుక నాకు ఇష్టమైనది శనగ నూనె అండి. ఆ శనగ నూనెలో కనుక అలా నాన్ వెజ్ పికిల్స్ని చేస్తే ఆ టేస్టే వేరే లెవెల్లో ఉంటుందండి. అండ్ ఇక్కడ ప్యాకింగ్ విషయానికి వస్తే కనుక మీరు చూడండి ఒకసారి, మొత్తం కూడా ర్యాపింగ్ చేసేసి ఫుడ్ అని చెప్పని ఒక ట్యాగ్ వేస్తాం అనమాట, దాన్ని నిండా వేస్తాం. అప్పుడు దానివల్ల ఏంటంటే ఇసురు ఏరనమాట కొరియర్ వాళ్ళు, అప్పుడు బ్రేక్ అయ్యే ఛాన్సెస్ లేవన్నమాట. ఇవన్నీ కూడా నాకు అనుభవం ప్రకారం తెలుసుకున్నాను. ఇక ఆ తర్వాత నాన్ వెజ్ పికిల్స్లో మనం వాడే నిమ్మరసం కూడా, నిమ్మకాయలు కూడా అంటే చాలా మంది ఏంటంటో కలుపుతారు, కానీ మనం అలాంటివి ఏమి కలపకుండా కంప్లీట్గా హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, ఉప్పు అండ్ మన ఇంట్లో పట్టించిన కారం అండ్ మన ఇంట్లో పట్టించిన ధనియాల పొడి అండి, ఇలాంటివన్నీ వేసి ఆ నాన్ వెజ్ పికిల్స్ కనుక మనం రెడీ చేసి ఇస్తే వాళ్ళు తినే ప్రతి ముద్దలోనూ మనల్ని గుర్తు చేసుకుంటారండి. ఎవరైనా సరే ఏ పని చేసినా వాళ్ళ కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అవ్వాలి. నేను ఎక్కడ సాటిస్ఫై అయ్యానంటే ఈ ఇల్లు ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్ పెట్టాక నేను చాలా సాటిస్ఫై అయ్యానండి. వర్క్ విషయానికి పక్కన పెడితే ఒళ్ళు అయితే మాత్రం పూర్ణమైపోతుందండి, అది వేరే విషయం. అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎన్నో వస్తాయి, కానీ అసలు ఒక పనిని ఇష్టంగా చేస్తాం అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కష్టపడ్డా కూడా ఈవినింగ్ వాళ్ళు ఇచ్చే ఏమంటారు రిజల్ట్ కానివ్వండి, వాళ్ళు ఇచ్చే కాంప్లిమెంట్స్కి కడుపు నిండిపోతుందండి. అంతలా సపోర్ట్ చేస్తున్నారు. ఇక ఆ తర్వాత మన దగ్గర దొరికే సున్నుండలండి. ఈ సున్నుండలు అయితే కనుక మనం బట్టీల్లో వేయించుతాం మినుముల్ని. ఇంట్లో బాండి పెట్టి వేయించిన టేస్ట్ వేరే ఉంటుంది, బట్టీల్లో వేయించిన టేస్ట్ వేరే ఉంటుందండి. లైక్ ఇసుకలో వేయించిన టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఒక్కసారి టేస్ట్ చేసి చూడాల్సిందే మీరైతే కనుక. అండ్ ఇక్కడ నేను గోంగూర చికెన్కి, గోంగూర మటన్కి, గోంగూర ప్రాన్స్కి గోంగూర మొత్తం తెచ్చి కడిగి తీసి ఆరపెట్టుకొని వాటిని ప్రాసెస్ అనేది మాకు చాలా రోజులు పడుతుంది. అండ్ ఇక్కడ కరివేపాకు కారం ఒక్కొక్కరు 15 kgs, 20 kgs, 10 kgs అలా ఇస్తారు. మనకి ఎక్కువగా యుఎస్ నుంచి, యూకే నుంచి రెస్టారెంట్ వాళ్ళు అండ్ ఇలా చిన్న బండ్లు పెట్టుకుంటారు చూసారండి, యుఎస్లోనే ఫ్లోరిడాలో, టెక్సాస్లో అలాంటి వాళ్ళు మనకి బాగా ఆర్డర్స్ ఇస్తున్నారనమాట. సో మమ్మల్ని పట్టించుకోవడం లేదని నాకు రెగ్యులర్గా కాల్ చేసేవాళ్ళు స్టేషన్లోకి వెళ్ళి కేసు పెడతామంటున్నారు. జస్ట్ జోక్ అండి. ఎందుకని అడిగితే నా ఫ్రెండ్ అని మడతాను. ఎందుకు అని అడిగితే నువ్వు నా ఆర్డర్ సంక్రాంతి ముందు ఇచ్చాను, ఇంతవరకు నా ఆర్డర్ నువ్వు కంప్లీట్ చేయలేదు, సో నువ్వు రా అరండల్పేటకి రా అని అడుగుతున్నారు. ఎందుకే బాబు అంటే నువ్వు నాకు ఆర్డర్ కంప్లీట్ చేయలేదు కదా అంటున్నారు. అంతగా వాళ్ళు బయట రిచెస్ట్ షాప్లో కొన్న ఐటెం కూడా నేను ఇవ్వలేదు కదా అని కోపంతో రిచెస్ట్ స్వీట్ షాప్లో కొనుక్కున్నారు. బట్ అవి కూడా నచ్చలేదంట. అంటే మనం వాడే ఆయిల్లో ఉన్న బేస్ అలాంటిది అనమాట. లైక్ ఎలాంటి ఎక్కడా కూడా కల్తీ లేకుండా మనం చేస్తామండి, అందుకనే వాళ్ళు అంతలా ఉన్నారు. ఇక ఆ తర్వాత మనకి ఇంట్లో నాన్ వెజ్ పికిల్స్లో మెయిన్గా ఫిష్, ప్రాన్స్ నేనైతే కనుక గుంటూరులో తీసుకోనండి. లైక్ ఎందుకంటే కనుక ఇక్కడ మాకు చెరువులకి వస్తే తెలియదు, సముద్రంలో చేపలు అక్కడి నుంచి ఇక్కడికి రావాలి కదా, అందుకని నేను మా ఊరే చీరాల వెళ్ళిపోయి చక్కగా సముద్రం దగ్గరికి వెళ్ళిపోయి చక్కగా తీసుకుంటానండి. నాకైతే మా ఊరి సముద్రం అనేది ఒక మెమరీ అండి. అక్కడికి వెళ్ళి మీకోసం నేను ప్రాన్స్ ఏంటి, ఫిష్ ఏంటి మీ కస్టమైజేషన్ ప్రకారం తేవాలి అన్నట్లుగా చక్కగా
చక్కగా వెళ్ళి మీ ఇష్ట ప్రకారం తెచ్చి మీ ఇష్ట ప్రకారంగా చేసి పంపిస్తున్నానండి. సో నేను మీ ఇంట్లో ఒక ఆడపడుచును కదండి. లైక్ మన ఇల్లు హర్విల్లు యూట్యూబ్ ఛానలే కాకుండా మన ఇల్లు హర్విల్ ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్ కూడా మీ ఇంట్లో ఒక ఆదరణ పొందుతుంది కాబట్టి నేను మీ ఇష్ట ప్రకారమే చేస్తున్నాను. కాబట్టి ఇంతలా నన్ను బ్లెస్ చేస్తున్నారండి. ఇంతగా నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు, నా వీడియోస్ని కానీ నా యొక్క వంటకాలని కానీ ఇంతలా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వ్యూస్ రావడం లేదు కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్ తగ్గింది. అదే వ్యూస్ వచ్చేసాయి అనుకోండి, ఇక యూట్యూబ్లో ఉన్న వీడియోస్ అన్నీ మనమే అనమాట. సో నన్ను ఇలా రావాలి అంటే మీరు సపోర్ట్ చేయాల్సిందే కదా. సో కొంతమందికి వీడియోస్ షేర్ చేసి నన్ను సపోర్ట్ చేశారే అనుకోండి. సో మీ అందరికి నేను చాలా వరకు థ్యాంక్స్గా చెప్పుకుంటూ ఉంటాను. సో మీరు ఇంకా ఎవరైనా సరే ఆర్డర్ చేసుకోలేదా, అటు ఆర్డర్ చేసుకోండి. 7702924765కి మెసేజ్ చేసేసేయండి. మెనూ అనేది సెండ్ చేస్తారు. ఇక మా ఇంట్లో వాళ్ళందరూ కూడా వర్క్కి దిగారండి. ఇక నేనే లేట్ వెళ్ళి వర్క్ చేసుకుంటాను. మీ అందరి యొక్క ఆర్డర్స్ని కంప్లీట్ చేసి మీ అందరి ఫీడ్బ్యాక్తో హ్యాపీగా ఉంటానండి. నా అలాగే మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలా అయితే కనుక మీ ఇష్టమైన పనిని ఎన్నుకొని చక్కగా కష్టపడి పని చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్